कोयारे कोई कोई कोया कोयारे सब या साई बाबा చూస్తాను నీకు రాకపోతే నాకు పెద్దమ్మ ఇష్టం చెప్పు అక్కిష్టమా నేను ఇష్టమా డాడీ ఇష్టం కళ్యాణకు లేజినట్టు ఎక్కదాకా నాకే ఎత్తాను ఏం చేస్తుందో తింటా కటు పెట్టాను నేట్లో నోట్లో వేడి వేడి పల్లి పట్టీలు అత్తయా అత్తే ఎట్లా కొడతావు మరి అది సాంచలేదుగా సాంచేదికే లడ్డు చేస్తా మనం షాప్ లో కొనుక్కునేది నువ్వులే సపరేట్ కడతా ఇల్లు కడతా మా మమ్మీ వేసే ఎక్కి రాకుంటది దుకాణంలో కొనుక్కొని తిన్నాను అనుకున్నా కాలుతుంది అది ఈ పాకం గిట్ట ఉడక అంటే నాకు పొక్కి వస్తుంది సురుక్కు అంటది పెద్ద పెద్ద చిన్నదైతే ఒక్కటే తీసుకొని అంటే నీ ఒక్కొక్క దానికి ఎందుకు ఎరైజర్ అనుకుంటావు ఒక్కలు కడితే అయిపోవు కదా అదే ఇగో ఎవరు తింటావా నువ్వెవరు బిడ్డ అప్పుడు ఏమన్నావు అప్పుడు డాడీ బిడ్డను అన్నది అలా డాడీ కేక్ తెచ్చిండు అప్పుడు వంట ఎవరు ఇష్టం నువ్వు వంట ఎవరు ఇష్టం అంటారు అంటే నాకు మేఘ నాకు అంట ఇష్టం అన్న అంటే నేను అంటే ఇష్టం లేదు కదా అంటాను ఇష్టం లేదు అని చెప్పలేదు కొంచెం పర్సెంటేజ్ ఎక్కువ ఇష్టం మరి నేనంటే చెప్పు అక్కిష్టమా నేను ఇష్టమా డాడీ ఇష్టమా డాడీ ఇష్టం అంటే మేము అవసరం లేదా చెప్తా అవసరం లేదని చెప్పలేదు డాడీ అంటే ఇష్టం అని చెప్పిన సరే అని చెప్పారు ఏమైందమ్మా పదన పెట్టుకోవాలి ముట్టకు అందు చేయని కాలుతుంది ప్లేట్ ఇట్లా విడది ఇరమైన అది రాదు లడ్డు రాదు నాకు అత్తలేదు ఇప్పుడు పెద్దమ్మ దగ్గర బెల్లం ఉంది పెద్దమ్మ ఇష్టం నేను ఇష్టమేనా మరి ఫస్ట్ ఎందుకు చెప్పలే చెప్పు నీ ఇష్టమేనా నీ ఇష్టమేనట నీకు వాళ్ళు ఇష్టమే షైని నువ్వు మమ్మీ బిడ్డ డాడీ బిడ్డవా ఏమైంది పెద్దలు అట్లా ఎవరు చెప్పారు నేను చెప్పినా కదా బిడ్డలు పెద్ద బిడ్డలు ఎందుకు పెద్దమ్మ బిడ్డ ఇవాళ ఏడవండుకుంటావు నిన్నేమంటావా నైట్ వంట కాదు అది చిన్నపిల్లనా ఏదో సంబరానికి చిన్నపిల్లవా నువ్వు మమ్మీ గంట తీసుకుంటా చూడు నేను చెప్తాను ఏం చెప్తాను నా చేపలు పోతాను నీకే హాస్టల్లో కూరలు తినబుద్ధి అయితే బిడ్డ అయితేలే అందుకే ఇగో పచ్చడి పెడతాను చేప పచ్చడి నాకోసమేనా నీకోసమే ఇంకెవరి కోసం చిన్న చిన్న కడిగేసుకోవాలి చేప పచ్చడి కోసం కొంచెం బాగా ఎక్క తక్కువ ఎందుకు బాగా ఎక్క తక్కువ కొంటావా ఇయ్యే తింటావా అంటే నేను ఒక్కడైనా తిన్నా మా ఫ్రెండ్స్ లేరా పౌడర్ వేయాలా మరి రేపు మళ్ళా నీకు బుద్ధి ఎందుకు లేదే ఇవాళ తక్కువ పెడతావు ఎట్లా పోతావు పిల్ల దాన్ని నిద్రనే పట్టలే ఓ నిద్ర పెట్టే యాక్షన్ చేసి 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 బర్రీ 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 వచ్చింది ఇప్పుడే లేచింది అంత గబ్బు ఫెల్ అవుతా ఆనందం లేదు ముఖం కడుక్కోలేదు అంత లేదు అది స్నానం చేసి విండి పడుతున్నాయి నువ్వు దాన్నే కవరింగ్ చేద్దామని చెప్తాను నా బిడ్డ లేవనప్పుడు మమ్మీ బిడ్డరా ఎంత ఉండని అదు నేను కొట్టిద్దే అదు మెత్తగా ఉన్నాయి అన్ని కత్తితో కొడుతుండు గట్టిగా ఉన్నాయి ముండ్లు ఉన్నాయి అన్ని నన్ను కొడతారు పోయి కొట్టారు చిన్న చిన్న పీసులు చిన్న ఏం చవాలి ఇంకా దగ్గరికి వస్తాయి అద్దద్దు కొట్టకు దాన్ని డిస్టర్బ్ చేయదు ఉండదు తొక్కు కాదు కూడా అవి తొక్కు కాదు అది వేయరాదు అలా తొక్కు తలకాయ ఇది కొట్టాలి పరాలి చిన్న ముక్క కొట్టు చిన్న ముక్క కొట్టి కూర దాంట్లో వేయలేవు చెక్కిలు రావానే తొక్కుకు రావు అవి ఎట్లా కట్ అవుతాయి చిన్న చిన్న ముక్కలు అయితే తోక కూడా తినేటట్టున్నావు బిడ్డ నేను చాప ముక్కలు వేస్తాను స్టవ్ కాడ ఉంటలేను స్టవ్ చుట్టూ చిల్లుతాను నూనె మళ్ళీ ఈ పచ్చి చేపలు వేయించితే వాసన కొంచెం అంత ఎట్లా అనిపిస్తుంది అందుకే మా అడ్జస్టింగ్ మ్యాన్ వేసి
లేచుతాను ఆల్రెడీ వేయించిన ఇంకా గిన్నె పచ్చడి పెట్టాలి. ఏమైంది? ఏంటి ఏమైంది? పొద్దున్న ఒక పని అయితే పొద్దుకు ఒక పని అన్నట్టున్నాయి. నా దగ్గర నీళ్ళు ఉన్నాయి. బజ్జీ కట్టినట్టు కాసన్నా ఏమేమి వేస్తారు అలా? ఏమేమి ఎత్తరా అంటే కొన్ని మెంతులు వేసిన, ఇగో ఎల్లిపాయలు, అల్లం వెల్లిపాయ పేస్ట్, పొద్దుగాల కాగమైంది దానికోసం. అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, ధనియాల పొడి, ఇవి చేప ముక్కలు. నూనె వద్దాం. నూనె కూడా చేప ముక్కలు కూడా మాది చెప్పినాం ఫిష్ ముక్కలు. నిమ్మకాయలు పులిహోర ఇది అయినాక అదే కాలు బాగా అది పొయ్యి మీద వేస్తారా? పులిహోర పొయ్యి మీద వేస్తారు అంటే పొయ్యి మీద వేయకపోతే ఎట్లనే ఇప్పుడే పట్టుకున్నాం ఫ్రెష్గా. గలు పట్టినట్టు చెప్తే చేస్తారు నీళ్ళకి ముందు తీసుకుంటే కాదు, పొట్టు తీయకుండా. ఇంత మంచి తిని మరి మరి పచ్చడి ఎందుకు పెట్టాలి? ఎలా పెడతావు తొక్క మరి? ఎల్లగొంట పోతాం ఇద్దరు డబ్బల ఒక మీద ఉన్న స్టీల్ ఇలా 50 నీకు 50 మాకు. ఎందుకంటే అంత ఒక్కసారి వద్దు, మేము కూడా టేస్ట్ బాగా రోల్ అవుతుంది. మేము కూడా పెట్టాక మళ్ళీ వేసుకోరు మీరు. ఎక్కదాకా నువ్వు ఉంచుకుంటే అది ఖరాబ్ అయితే కాదు అబ్బా, అది పోయినాక 4 రోజుల తర్వాత అడుగు బిడ్డ తొక్కుందా అని. అంతే అంటావా? అంతే అన్న. ఇంకో నేను చెప్పిన మా ఫ్రెండ్స్కి ఇట్లా తెత్తనే తెత్తా, ఇక నువ్వు తెత్తా అంటాను కానీ దేవు అని అంటే ఈసారి పక్క పట్టుకొస్తా అన్న. మరి ఇలా సాప పడకపోతే ఏం చేద్దాం? పడేది. ఎందుకంటే నువ్వు తెస్తా అన్నవారా? లింక్ అవుతుంది. ఎందుకు? మేఘనకేనా ఇట్లా కూడా చేస్తాను? ఏ చిన్నదానికి కూడా చిన్న తింటదా అట్లా? అది కావాలి అన్నదానే చేస్తాను ఇక అనేసినదా? ఏమైంది? దాకులు అవి దేనికే? కాదు నువ్వేంటి అనుకున్నావే? గోంగూర పచ్చడి చేస్తారు ఇడు గోంగూర కానీ ఇంకింత అదు. ఇప్పుడు అంతా ఎంటికలు కూడా మంచిగా అవుతాయి బిడ్డ, నల్లగా. అట్లని బాగా తినద్దు డాడీ. బాగా అంటే బాగా కాదు, మామూలుగా. బాగా కాదా? అదే పాటి కిలో ఎత్తాంది నీకు. ఇదైతే కిలో పెట్టుర్రి. మిరపకాయలా? కాదు పులిహోర అది కిలో పెట్టిన వారంలో కొడతారు. ఉన్నాయి కదా ఇవే తినకు, అర్థమైందా? అక్కడ కూరలతో పాటు వేసుకొని తినాలి. ఏదో పొలకు నోరు సాగిస్తలేదా అని చేసుడు అవుతుంది. ఏమైతుంది చెప్పు, నా నోరు ఊకే పెంచుతాంది మరి. అందుకే ఐస్ క్రీమ్ తినద్దు అని చెప్తా ఊకే. నేను తింటలేను. రోజు ఒక ఐస్ క్రీమ్ తింటాను 50 రూపాయలది. ఎవరు చెప్పారు చెప్పు? ఎవరు చెప్పారు రేపన్నా? అశ్విత చెప్పింది. అశ్వు రెడ్డి. అవ్వా ఏంటిది నీ అవ్వ? అశ్వు రెడ్డి చెప్పింది రోజు ఒక ఐస్ క్రీమ్ తింటాను ఆంటీ అని చెప్పింది. అన్నం తింటలేదు, ఏం తింటలేదు అని చెప్పింది. కుక్క కొరికినట్టు ఏంది మైక్ పట్టి పెట్టినట్టు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. కెమెరా పెట్టినా నిజాలు చెప్తాను. ఏమున్నది? ఏందే 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 నాడు పో పని చేసుకోపో. నాకు చూడు ఇవి అన్ని చేసుడు కాస్తాయి కానీ నాకు డబ్బు నిండా తయారైనాయి. నేనేమన్నా సపరేకున్నా రాసిస్తున్నా. గ్రీటింగ్స్ ఇగో రా. ఇగో ఏంటి గ్రీటింగ్స్, బర్త్డే లాట, ఫ్రెండ్ లై అన్ని గ్రీటింగ్ రైటింగ్ మంచిగా లేదని ఏం చేస్తాను? మిరపకాయలు కడి చేస్తాను. అయిపోయింది మరి. అయిపోయింది ఆడ పెడతాను. మరి కడి చేస్తాను అంటే కడి చేసుడు అయిపోయింది అంటాను. కడి చేసుడు అయిపోయింది అయితే ఫాస్ట్. ఇగో అదే ఎందుకు ఒకటి కొంచెం మరి పెద్దగా అయిందో ముక్కు ఎందుకు అయిందో అడుగు. షాప నువ్వు ఎందుకు కాలనే ఏదో శాస్త్రం ఉండే కదా. నాకు నూనె పట్టలే అంటే
చాయ్ పోసినావా? నాకు నువ్వు తాగుతావా? మరి చాయ్ తాగినాక అది పొయ్యి మీద పెడితేమో గది నూనె వేడి ఎక్కువ వరకు తాగుతాం. గంట తొందర గుట్ట 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 ఎక్కేటు కూడా నాకు సగం, నాకు కొంచెం. చాయ్ లేదు నీకు. అబ్బా ప్లీజ్ పాలల చాయ్, పిల్లలు పాలల చాయ్. పాలల్లో చాయ్ లేదు, తోకల చాయ్ లేదు. మరి అదే వాడికి 3 గ్లాసు. ఏమేస్తున్నావు? కావాలి. ఏమేమి ఎత్తావు? అమ్మో ఏ ఆటలు ఆడకు. ఇగో ఎయ్యకే నూనె ఆగలే. ఆవాలు జీలకర్ర, ఆగావు. పోనీ ఆవాలు జీలకర్ర మిరియాలు మినపప్పు ఏంటి పల్లీలు ఇంకా శనగపప్పు కళ్యామాకు కళ్యామాకు నూనెలు ఎత్తే మస్తు ఉంటుంది. సిక్స్ అంటది. ఏంటి మిరపకాయలు చింతపులుసు తాగుతావా? అమ్మ దా ఇప్పుడు చిరునాక అమ్మమ్మ పిరికి పేర్లు దాన్ని ఎత్తును నేను షిట్ షిట్ అంటాను. అబ్బకాలేమో అయ్యో అంటలేదు. అదేం దానే అంటే ఏ అన్న మొత్తం అద్దు ఇప్పుడు మారిపోతుంది అంటాను. కోయా రే కోయి కోయి కోయా. అది రాటిగా ఆనే లేదు, ఇప్పుడే వేసి తింటే అడుగు దాన్ని అడుగు ఎట్లున్నది ఒకసారి అడిగినాక మంచిగానే ఉంటది. అయింది బంద్ చేసినప్పుడే. మంచి చేసినావా? ఎట్లుందమ్మా? పుల్లగా ఉందా తీయగా ఉందా? నువ్వు తిని చూడలేవు ఒక బుక్క. టేస్టీ వద్దు కానీ తర్వాత తింటా. కొంచెం అన్ని దానికి వాడితే సూపర్ ఉంటుంది. నువ్వు సన్న బియ్యం పెట్టినావా? పొద్దున్నే పెడితే నేను అందుకే నా నాలుక మొత్తం నాకు టేస్ట్ ఏర్పడతాడు. నాలుక మొత్తం మండుతుంది. బెల్లంది నాలుకేసి రాకింది ఆ సరాత ఉండేగా. ఓ దానికి అలిగే బిడ్డ అద్దానికి సూపర్ ఉన్నదా? మీరు అట్లా అంటే నాకు నోరు నోరు ఉడతాందా? అద్దానికి ఇప్పుడే నీకోసం తింటా డాడీ. నువ్వే తినమంటున్నావు అన్నం తినాక అద్దానా బిడ్డ. కోయా రే కోయి కోయి కోయా. సాయిబాబా ప్రసాదమా? మంచిదా? పల్లెలో కన్నా గవి బాగా చెప్తారు. అవే బాగా చేసిన అవి 2 కప్ కళ్యాణాకులు నీకోసం నేను కచ్చిన. అదే కళ్యామాకులు లేయిందంటే ఎక్కదాకా నాకే వేస్తాను. నాకు నేను ఆ చట్నీలు వేయ అంటే మరి చట్నీలు అయితే అందరూ ఏరు పెట్టేటోళ్ళు ఎక్కువ శాతం. తింటే మంచిదని చెప్తే మంచిదేమో తినరు. అంటే కొద్దిగా తింటారు కానీ ఇంకా మొత్తం అయ్యే తింటారా? దెబ్బ దెబ్బ నాలుగు మింగు ఎట్లుందో చెప్పాలి. తిననిస్తావా? కొంచెం సప్పగా అయింది, కొంచెం పుల్లగా అయింది. పుల్లగా అయిందా? నాకు అనిపిస్తుంది. నీకు అనిపిస్తుంది కావచ్చు కానీ మేము అందరం తిన్నా నార్మల్గా అంది పులుపు కానీ సప్ప అయితే కొద్దిగా అంత ఉన్నది కానీ కొంచెం ఉప్పుదే. ఈ చేపలది ఎట్లుంది? కలుపుకొని తిని చూడు నువ్వు. పుల్లుగా వచ్చి కూర్చుందా? గట్టి ఇప్పుడు నేను పచ్చి ముక్కలు విసికినట్టు విసికినా. తాగు తాగు నీళ్ళు అయితే తాగు కిలో పడతానే. ఇవి ఉల్లారినాయి గట్టిగా ఉంటాయి. నేను ఆ పచ్చి ముక్కలు ముట్టినట్టు కొట్టి విసికే వరకు కర్ర కర్రీ వస్తాను పన్ను జాగ్రత్త. కానీ పుల్లగా అయినట్టుంది కొంచెం. నిమ్మకాయ పులుసు ఎక్కువ. కాదు నువ్వు నిన్ను ఇంకా విండువని అంటివి. నేను 3 విండినా, 3 నిమ్మకాయలు విండినా. అంటే ఇది చట్నీ ఎన్ని ఎక్కువ అందుకోసమే రోజులు ఆగుద్ది, కానీ ఇదే ఆగుద్ది 3 రోజులలో కొడుతుంది కావచ్చు. ఇక ఫ్రెండ్స్ ఉన్న కాడ షేర్ చేసుకుంటారు కానీ ఇది ఎందుకంటే ముక్క ఇంకా నిన్ననే పెట్టినా కదా ఇంకా దిగుతుంది పులుపు అనేది. అది పట్టిన కొద్ది మొత్తం ముక్కకు పట్టే వరకు లేట్ అయింది. రెడీ అయినా మేడం? ఇవన్నీ దానికే కదా ఇవన్నీ
పచ్చళ్ళు పెట్టుకుపోయేందుకు స్నాక్స్ అవి ఇవన్నీ చదువుతాను ఇంకా చదవలే కానీ పెట్టాలి. మా ప్రిన్సెస్ వచ్చింది. ఇంకా పౌడర్ వేసుకోవాలి. పౌడర్ వేసుకుంటే ప్రిన్సెస్ అవుతావా? పెట్టుకున్నా నేను ఆల్రెడీ. లడ్డూలు పెట్టుకున్నావా? లడ్డూలు పెట్టుకున్నా, ఆ లడ్డూలు పెట్టుకున్నా, బూందీ పెట్టుకున్నా. ఓహో రాక్షసి రోజు వేసి పెడతాను. ఇది పెట్టుకోలేదు కదా అని పెడతాను. ఇప్పుడు నీకేంటి ఒక కారపూసను తొక్కులే కారపూస ఏం పట్టుకోవాలి? పట్టుకోపోవా కారపూస? ఎందుకే? గారప్పాలు అయిపోయినాయి తెలుసు. అవి ఏంటిది అంటే మంచిగా ఇట్లా ముట్టుకుంటే చునిగిపోయేది అట్లా వచ్చినాయి మంచిగా కరకరా కథం మొత్తం తెలుగులో అయిపోయాన్ని రోజులు తిన్నారు మంచిగా. ఏం చెప్తాను లడ్డు తీసుకొని తింటాను. నువ్వా ఇయ్యటి ఊక తిని కుచ్చుకెళ్ళి వచ్చినాయి నాకు దగ్గులేసింది అన్నావు అనుకో. కుచ్చుకెళ్ళి రాలే నాకు ఎప్పుడు కానీ దగ్గులేసింది. తోలు తీస్తా. ఐస్ క్రీమ్ కూడా తినుడు బంద్ పెట్టు. తినడానికి ఎప్పటిలో లేరు ఇక నుంచి. మేనా హాస్టల్ కుకానే పోతావా? పో బాగా పంపి. నాకు సంబరమే. ఎందుకంటే ఇప్పుడు ఫీజు కట్టడం తప్పుతుంది తెలుసా? పో బిడ్డ బాయ్. 1000 రూపాయలు ఇస్తా పోను ఒక 1000 రూపాయలు ఇస్తున్నాడు పో. ఇప్పుడు 18,000 కట్టడా? 16,000 అవి తప్పుతాయి ఇక. పెట్టు. ఐస్ క్రీమ్ డబ్బాలు నేను తెచ్చుకో అన్నా. నేను చూసిన దొరకలే. ఇగో చాలా దీంట్లో ఈ చెంచా పెడతాయి, ఉప్పుల చెంచా పెడతాయి, కొంచెం పెద్దగా ఉంటుంది ఫిష్ దానికి. అది మూతి పండుతుంది. మాట్లాడుతుంది కానీ కాదు ఈ డబ్బా నిండాలి అమ్మాయి. నిండాలి నిండాలి నిండాలి. అదే 2 కలిపి పెట్టు. 2 నూనె అయితే టేస్ట్ ఏది లేదు. ఇంకా పులిహోర పచ్చడి ఒకటే పట్టుకపోయింది వెతకపోయింది. దానికి అవన్నీ పెట్టింది తెలియదుగా. బోంది నీకు పెట్టిందా? చెల్లకెట్టింది బోంది పెట్టవాలి. ఏమేమి పెట్టినా దాన్ని అన్ని పెట్టాలి. కొంచెం కారపూస, ఒక పల్లి పట్టి లడ్డు, కొంచెం బోంది. ఇగో గింత మేము ఉంచుకుంటాం ఎందుకంటే మేము మళ్ళీ పెట్టుకుంటాం. కానీ సరే గ్రేవీ ఉన్నది కొంచెం ఇక్కడే ఉన్నది. నేను అందుకే అంటే పోయి ఇప్పుడు పోతే నీ డబ్బా ఖరాబ్ అవుతుంది. ఏం కాదు ఆయిల్ ఏమి ఉండద్దు. ఆయిల్తో ఈ చాకు తొక్కు బాగా తింటే ఎట్లా మీరు బాగా రోజులు ఏముండదు. ఎల్లుండి ఫోన్ చేసినప్పుడు తొక్కుందా అని అడుగు. అయిపోయిందంట. అందరు వెయిటింగ్ కావచ్చుగా చాకు తొక్కు కోసం. అట్లా పెట్టుకోవద్దే. అవి ఇంత చిన్న చిన్న గోయరాలు పెద్ద పెద్ద ముందు ఉంటాయి. ఈ సైజు అవసరం అయితే 2 పెట్టుకోవాలి. 2 కిలోల చాప మంచిగా పెట్టినా అనుకో మళ్ళీ ఇడిచిపెట్టరు. నువ్వే పెట్టాలి ఊకే. స్పూన్ పెట్టినా వాళ్ళ ఇలా ఇదే ఎత్తా ఎందుకంటే చిన్నగా ఉంటది కదా. పెట్టినా చూపి. ఓకే గుడ్ గర్ల్. నీతో పెట్టుకో వేసుకో. సెన్సే కుంది గ్రేవీ అంతా. ఇవే ఉన్నాయి కదా అని మేఘనా నీకు నిజంగానే చెప్తాను. నన్ను అని కనుక మంచిగా అక్కడ కూరలు వేసుకొని అవి కూరలతో పాటు ఇవే కొద్దిగా అంత వేసుకొని తిను. ఎందుకంటే మొత్తం ఈ అలవాటు అయినా అనుకోని కూకి అందుబాటులో ఏమన్నా నేరన్నా ఏంది ఇళ్ళకెళ్ళి పల్లీలు. ఇంకోసారి నీకు శనగపప్పు మినపప్పు వేసే పెడతా. ఇంకా కళ్యాణ్ ఆకలి వస్తాను అక్కడ కావాలి కత్తవా. ఈ మిరపకాయలు కూడా కలుపుకొని పక్కకేయి తినకు కానీ మంచిగా ఉంటుంది అలా టేస్ట్ తెలుసా. రవ్వ లడ్డూలు అంటే ఈ డబ్బాలు పంపిస్తాను. ఇళ్ళకెళ్ళి కొన్ని పెట్టుకుంటాను. చిన్న డబ్బాలు అలా పెట్టుకుంటాను. ఇంత పెద్దవి కాదు కానీ పచ్చడి ప్యాక్ చేస్తాను.
పెట్టుకున్నా ఆల్రెడీ పల్లి లడ్డూలు. అమ్మ 2 డబ్బాలు పెట్టుకున్నానే. అందుకే డబ్బులు గోవిందా అంటే లేదు. దాసుకో ఉంటుండని కానీ ఎటు పోతే మంచి దాసుకో. ఇప్పుడు హాస్టల్ ఉంటే పంపించే రాగా లేవు. హాస్టల్లో డబ్బాలు ఏం లేవు, రాగానే పట్టుకొచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ తర్వాత నెక్స్ట్కే బ్యాగ్ సందు అన్ని పంపిస్తా. ఈ 2 ఉంచుకుంటా. ఉంచుకుంటావు. మళ్ళీ ఎదుగుతానవే ఒక్క ఇట్లా పెట్టరాదు, ఇంకొక కవర్ అయితే. ఎందుకంటే ఇప్పుడు అట్లా పెట్టినాం అనుకో ఆయిల్ అట్నే పెడతాను. పని చెప్తే బీపీ సర్రు అంటది కారా. ఇంకొక కవర్ తెచ్చుకోబా. తీసుకుంటా. నువ్వేనా నేనువేనా రేపు పోదామా ఎల్లుండి పోదామా? మళ్ళా బియ్యం బుక్కకే బౌరు మళ్ళీ నాకు ఇక తిట్లత్తాయి. మళ్ళీ ఏమనుకుంటాను ఈడిగా మహా అంత తెల్లవాడి పీకుతాంది. తిను మంచిగా తినేటి హెల్తీ ఫుడ్ లేవన్నా. బెల్లం పెట్టుకున్నా అది దులుపుకున్నావు అది మంచిగా ఉంటాయి. నేను పెంచుకుంటా. పెంచుకున్నాడు కాదు దులిపినావా? దులిపినా ఎక్కియే. ఇక నాకు వాడికి పోయే వరకు లేట్ అయింది అనుకో సప్పుడే కెట్టలేదు. హాస్టల్లో దించేస్తా. అద్దు అద్దు అంటే మరి చెప్పు తినా 9 నుండి చెప్తే 12 1 అవుతుంది. 3 అవుతుంది. 4 నువ్వు 12 ఒకటి ఎట్లా అన్నా? చలి పెడుతుంది బిడ్డ. 12 అయితే లేదా చూడు అవుతుంది. దాదా ఏడు అన్న ఎందుకు అంత లేదులే. నువ్వు కానీ నేను ఏడువా. ఓకే బాయ్. ఎక్కువ విడిగా ఉరుకుతుంది. అద్దాలు పెట్టుకోవతావా? అయ్యో హెల్మెట్ ఉన్నది కదా. ఏమైందే అబ్బా ఏమో మర్చిపోయావు. ఇడు డాడీ చదువుకిట్లా మంచి ఎంకరేజ్ చేసి చదువుకిట్లా పట్టంతా చదువుకుని పో. మంచిగా చదువుకో. బాయ్ బాయ్ బాయ్.